తాము ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా వద్దా హరీష్ రావు చెప్పాలన్నారు. బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలని బీఆర్ఎస్ యత్నిస్తుంది అన్నారు. మెట్రోను విస్తరించాలనుకుంటే అడ్డుకుంటున్నారని, భారతీయ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీష్ రావు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఇలా చేస్తే పెట్టుబడులు రావు, పక్క రాష్ట్రాలకు వెళ్తాయని, ఫ్యూచర్ సిటీలో కాలుష్యకారక పరిశ్రమలు ఉండవని, దాన్ని రద్దు చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్బాబు. టీఆర్ఎస్ పార్టీ వారు వారి పార్టీ సొంత ఎజెండా రాష్ట్ర ప్రయోజనాలను మాకు అవసరం లేదు, మా పార్టీ ఎజెండానే ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలి, రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్న అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలనే ఉద్దేశంతో పాటు దాన్ని రాజకీయం చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సందర్భంలో వారు ఓటమి పాలైన అంశాలకు ఈరోజు నిరాశ నుంచి ఇంకా తేలుకోలేకపోతా ఉన్నారు. అందుకోసమే హరీష్ రావు గారు మరి అమెరికాకు పోయిన పగటి కలలను కంటూ ఈరోజు మళ్ళా తిరిగి ప్రభుత్వంకి వస్తాము, ఆపు చేస్తామని పలుకుతా ఉన్నారు ప్రగల్భాలు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం హరీష్ రావు గారిని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా, ఓ కార్యాచరణ తీసుకెళ్లాలని ముందుకు పోవాలని ఉందా లేదా, మీకుందా లేదా, మీ పార్టీకి ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినరు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయినరు, తిరిగి మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే దాంట్లో పెద్ద ఎత్తున వారు ఓటమి పాలయ్యారు, మరొక మారు పట్టణాలకు సంబంధించిన ఎన్నికలు జరిగితే దాంట్లో కూడా ఓడిపోయినరు, అయినా కానీ మీ బుద్ధి మారతలేదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాం, ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేయొద్దు. మా ఆలోచనను ఒక విధంగా ప్రజలు కోరుతా ఉన్న అంశాన్ని ముందుకు తీసుకెళ్తే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలని, లేకుంటే బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన చేయటం తప్ప అసలు మీరేమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ఆపుతామని మాట్లాడుతా ఉన్నారు. మీ వైఖరి చెప్పమంటా ఉన్నాం మేము. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వారు వారి పార్టీ